వెల్కమ్ టు ఐబీటీవీ. నెల్లూరు నగరాన్ని దోమల రహిత నగరంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. శనివారం రాత్రి నగరంలోని 47 డివిజన్ ములుముడి బస్టాండ్ సెంటర్ లో హనుమాయమ్మ సందు 48 డివిజన్ ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి రోడ్లు, ఉయ్యాల కాలువ ఆధునీకరణ పనులను పరిశీలించారు. సాయన పక్కన రాత్రి తర్వాత రోడ్ బ్లాక్ చేసి నుంచి మార్నింగ్ లోపల నీళ్ళు పెట్టాను. పెద్ద మోటార్ పెట్టి మనోజ్ అందరికీ నమస్కారాలండి. ఈరోజు నెల్లూరులో ఏదైతే జాఫర్ కెనాల్, ఏదైతే ఉయ్యాల కాలువ కావచ్చు, రామిరెడ్డి కెనాల్ కావచ్చు, మల్లప్ప కెనాల్ కావచ్చు, ఈ కెనాల్స్ అన్నీ ఒరిజినల్గా ఉండేదానికంటే వాటి సైజు దాదాపు 10 రెట్లు తగ్గిపోయింది. దానివల్లనే 2017లో వచ్చిన వరదలకి నెల్లూరు సగం మునిగిపోయింది. కొన్ని ఏరియాలు అయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా దాటిపోయినాయి నీళ్లు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నెల్లూరు వచ్చి 4 రోజులు పోలీస్ పెరడ్ గ్రౌండ్లో బస్సులో నిద్రపోయి అధికారులందరికీ ఆదేశిస్తే 4th డేకి నీళ్లు కొంత తగ్గినాయి. అటువంటి పరిస్థితి ఫ్యూచర్లో రాకూడదనే ఉద్దేశంతో 50 కోట్లతో నెల్లూరులో ఉన్న డ్రైన్స్లన్నింటినీ ఒక స్టాండర్డ్గా 2 పక్కల కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేసే విధంగా, ఎందుకంటే నెల్లూరు మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవుతుంది. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం అయ్యి ఈ కెనాల్స్ ఓపెన్గా ఉంటే మళ్ళీ దోమలు వస్తాయి. దోమలు రాకుండా అవ్వాలంటే ఇవి కూడా క్లోజ్ కావాలి. అలాంటి ఏర్పాటుతో 50 కోట్లతో బడ్జెట్లో పెట్టి శాంక్షన్ చేశారు. దాని మీద వర్క్లన్నీ ఆ రోజు 2017 పరిస్థితి రాకూడదని వారిని అడగంగానే శాంక్షన్ చేయటం ఈరోజు జరుగుతుంది. అదేవిధంగా అనేక పార్కులు ఆల్మోస్ట్ పార్కులన్నీ అయిపోవచ్చున్నాయి. ఇంకొకటి 2 ఉంటే ఈ మంత్ ఎండింగ్ అయిపోతుంది. అదేవిధంగా కొన్ని ఏరియాలు ఇక్కడే పక్కన ఒక సన్న సందు, నేను పోయినసారి ఎలక్షన్కి వచ్చినప్పుడు అడిగితే, సార్ చనిపోతే బాడీని తీసుకుపోవటానికి కూడా లేదు సార్ ఈ సందు, బాడీ ఇదే అన్నారు, చనిపోతే బాడీని కూడా తీసుకెళ్ళకపోతున్నాం అంటే ఉన్నది కరెక్ట్గా 2 అడుగులు 2.5 అడుగులు అంటే దాన్ని ఇమీడియట్గా వైడెన్ చేయమన్నాను. దాదాపు 6 అడుగుల నుంచి 10 అడుగులు వైడెన్ చేశారు అధికారులు. వారు కూడా అడగపోతే చాలా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. అదేవిధంగా యూజిడి వర్క్ జరుగుతుంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్ జరుగుతుంది. ఇవన్నీ కూడా జూన్ లోపల అయిపోతుంది ఆదేశించాను. నేను నెల్లూరు ప్రజలకు ఒకటే చెప్పేది, కొద్దిగా ఓపిక పట్టండి. ఖజానా ఇప్పుడిప్పుడే రాష్ట్ర ఖజానా కొద్దిగా కుదుట పడుతుంది. వీలైనంత తొందరలో అన్ని పనులు కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ.